ఈ నియోజకవర్గంలో కూడా మాకు మెజార్టీ ఇచ్చిండ్రు, పార్లమెంట్కి ఇచ్చిండ్రు, అసెంబ్లీకి ఇవ్వకపోవచ్చు. కానీ సరే ఏం ఆలోచించిండ్రు, ఏం కథను, ఏం బెదిరించిండ్రో అదంతా పక్కన పెడితే నాకు పార్లమెంటుకు మాత్రం తప్పకుండా మరోసారి మోడీ గారే దేశ ప్రధానమంత్రి కావాలని, దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద భారత జాతీయ ఆత్మగౌరవం ఎగరాలంటే మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఇవాళ ఆ ఓట్లు వేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. అదే ఎమ్మెల్యేకి వచ్చినప్పటికి ఎందుకో కాలేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన సగటు భారతీయుడు ఎక్కడ తలదించుకునే పని జరగలే. ఇప్పుడు 6 నెలలు అవుతుంది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ గురించి ఇప్పుడే కామెంట్ చేయను, కానీ ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఒకరి మీద కోపంతో ఒకరికి ఓట్లు వేసింది తప్ప ఇష్టంతో ఓట్లు వేసింది కాదు. కేసీఆర్ ఎందుకో ఆయన అహంకారము, ఆయన ఆధిపత్య ధోరణి, ఎవరిని లెక్క చేయని తనం, ఎవరిని కలవకపోవడం, ఇట్లా అనేక రకాల కలగలిసి ఆయన ఓడగొట్టాలని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. ఆయన ఓడగొట్టిండ్రు. అనివార్యంగా ఈయనకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది. వచ్చిన తర్వాత 6 నెలల్లో మీకు తర్వాత తెలుస్తుంది, మాకు ఇప్పుడే తెలుస్తుంది ప్రభుత్వం ఎటువైపు పోతుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంది, ఏం చేస్తుందో మీకు కొంచెం లేటుగా తెలుస్తుంది, మాకు ముందు తెలుస్తుంది. మాకు కనబడుతుంది దాన్ని బట్టి ఎన్ని ఉన్నాయో లొసుగులు అవన్నీ ఇప్పుడే మేము చెప్తే తొందరపాటు అవుతుంది కాబట్టి చెప్పాం, సందర్భాలు చెప్తాం. కాబట్టి ఆ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కలిగించడంలో ఇవాళ తాగే నీళ్ళు ఇవ్వదు ఇక్కడికి. మనకి వీళ్ళు 90 లక్షల గ్యాలన్ల నీళ్ళ కోసం డిమాండ్ పెడితే 45 లక్షలు 50 లక్షలు కూడా ఇయ్యారు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితే చెప్పిన మాట, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత 24/7 ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తాయని చెప్పిండు. గిరిజన గూడాలలో చెంచు పెంటలలో వస్తాయని చెప్పిండు. గిరిజన గూడాలు దేవుడు ఎరుగు, చెంచు పెంటలు దేవుడు ఎరుగు. నా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి కూడా కడుపు నిండా నీళ్ళు రావట్లేనిది ఇక్కడ ప్రజల ఆవేదన. నాకు తెలిసి అనుకుంటున్నాను నేను, అంతేనా?